కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రభుత్వ దవాఖానాలకు కూడా విద్యుత్ ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. సర్కారీ ఆసుపత్రులకు కూడా అక్కడి ప్రభుత్వం కరెంటు కట్ చేస్తోంది. పవర్ లేక వైద్యులు సెల్ ఫోన్ లైట్ సాయంతో వైద్యం చేయాల్సి వస్తోంది. దీంతో కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. విద్యుత్ కోతలు సాధారణ ప్రజలపైనే కాకుండా దవాఖానాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిత్రదుర్గ జిల్లా మొలకలూరు తాలూకా పరిధిలోని ఓ ప్రభుత్వ దవాఖానలో కరెంటు లేకపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. వైద్యులు సెల్ ఫోన్ లైట్ సాయంతో రోగులకు వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొన్నది. సెల్ ఫోన్ లైట్ వెలుగులోనే సిబ్బంది రోగులకు మందులు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. గత వారం రోజులుగా ఆ ఏరియాలో విద్యుత్ కోతలు నిత్యకృత్యంగా మారాయి. ఇందులో కీలకమైన దవాఖానాలకు కూడా ఎలాంటి మినహాయింపు లేకుండా పోయింది. ఈ పరిస్థితిపై ప్రతిపక్ష బీజేపీ విమర్శనాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ సర్కారు ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా హస్తం పార్టీ రాష్ట్ర ప్రజలకు మరో గ్యారంటీగా చీకటి భాగ్య బహుమతిగా అందజేసిందని ఎద్దేవా చేసింది. దవాఖానాలో చీకట్లకు సంబంధించిన వీడియోలను కూడా కర్ణాటక బీజేపీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దవాఖానాలకు కూడా విద్యుత్ అందించలేని విపత్కర పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరిందని విమర్శించింది. ఖజానా ఖాళీ అయిందని, రాష్ట్రంలో తగినంత విద్యుత్ సరఫరా లేదని తెలిపింది.